నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, గాదె సాయికృష్ణ తల్లి ఒక సెన్సేషనల్ క్లెయిమ్ చేశారు. తాను ఎవరైతే నియమించుకున్నారో లాయరు ఈ కేసుకి సంబంధించి, సో ఆవిడ తనకి చెప్పకుండానే సిబిఐ పిటిషన్ కోరుతూ ఆవిడ వేసిన పిటిషన్ని కొట్టేయాలని కోరుతూ కోర్టుకు వెళ్ళిందని ఆవిడ సెన్సేషనల్ క్లెయిమ్ చేశారు. సో అసలు ఏం జరుగుతుంది ఈ కేసుకి సంబంధించి? ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు బహిరంగ ప్రకటన కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవటానికి ముందుకు రాలేదు? ఏమంటారు? గతంలో అంటే ప్రభుత్వంతో ఒక రకంగా ఆవిడ రాజీ పడ్డట్టుగా ఆ రోజుల్లో ప్రొజెక్షన్ వచ్చింది బయటకి. అంటే ఆవిడ మీడియా ముందు కూడా నాకు న్యాయం జరిగింది అని చెప్పారు. బహుశా ఆ సందర్భంగా ఈ సిబిఐ ఎంక్వైరీలు ఇవి అక్కర్లేదు అన్న పద్ధతిలో కాగితం ఏదో కోర్టులో వేసి ఉండొచ్చు. కానీ ఈ న్యాయం జరగటం అనేది ఆ రోజున ముఖ్యమంత్రి గారి నుంచి హామీలు ఏవో పొంది ఉంటారు. ఆ పొందిన హామీల ఎగ్జిక్యూషన్కి సంబంధించిన సాచివేత ధోరణి, ఆ ధోరణిలో ఎక్కడో విసిగి వేసారి ఉండొచ్చు. ఎవరిని అంటే ఒకసారి సరెండర్ అయిన తర్వాత హీనంగా చూడటం అనేది ప్రభుత్వాల పద్ధతి. బహుశా అలాంటి సాధారణ పద్ధతుల్లో ఏమైనా హెరాస్ చేశారా అనేది డౌట్. ఇప్పుడు అదే జరిగింది అని చెప్పలేను, కానీ ఒక అనుమానం. ఆవిడ ఏమైనా మనసు మార్చుకుంటున్నారా, మార్చుకుని తన కొడుకు మరణానికి సంబంధించి ఆ రోజున ప్రభుత్వం అంటే ఇప్పుడు ఓపెన్గా ఆవిడ కుదిరితే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు. ఇది జరిగింది, ఆ రోజు సీఎం గారు ఈ అంశాల మీద మమ్మల్ని కన్విన్స్ చేశారు. ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం, కొడుకు చనిపోయాడు, అతనేం పెద్ద అచీవరో లేకపోతే మీ జీవితాలకు ఏదో సాధించి పెట్టే మనిషో కాదు, కేవలం ప్రాబ్లమ్స్ మాత్రమే ఇంతకాలం కుటుంబానికి తీసుకొచ్చాడు అతను. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటే మీకు ఈ ప్రయోజనాలు నెరవేరుతాయి, అది మీ కొడుకే ఇచ్చాడు అనుకుని తృప్తి పడిపోయి ఆగిపోండి అని బహుశా ముఖ్యమంత్రి గారు చెప్పుంటారు. ఆవిడ బయటకు వచ్చి న్యాయం జరిగింది అని చెప్పడం వెనకాల ఇది అర్థం ఉండి ఉండవచ్చు అని ప్రపంచం అనుకుంది. అప్పటికి అంటే ఈ కేసులో మొదటిది నుంచి ప్రతిదీ అలాగే ఉంది, అంటే బూమరాంగ్ అవుతోంది ప్రతిదీ. ఆ సిఐ గారు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఓపెన్గా కర్త కర్మ క్రియ అంతా నేనే, ఎవరికి సంబంధం లేదు అని చెప్పాడు. ఆయన చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత నా ప్రాణానికి ముప్పు ఉంది ఎవరి నుంచి అనేది చెప్పట్లేదు. ఆయన దీనిలో మన జూమ్ దీనిలో జడ్జి గారితో మాట్లాడుతూ నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నన్ను ఇరికించారు, నాకేదో జరుగుతోంది అన్న పద్ధతిలో కోర్టుకి నివేదన చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాత కస్టడీకి ఇవ్వటం అనే దాని మీద కూడా ఆయన అభ్యంతరం చెప్పాడు. కస్టడీకి ఇస్తే నా ప్రాణానికి హాని ఉందని నేను బలంగా భావిస్తున్నాను అని ఓపెన్గా మాట్లాడాడు. అది బయటకు వచ్చేసింది మీడియా ముందుకి. ఇలా రకరకాల టర్న్లు, ప్రతి ఒక్కరూ కూడా అలా టర్న్ తీసుకోవటం వెనకాల అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఈ కేసును ఒక పద్ధతిలో నడపాలి అనుకున్నారు వాళ్ళు. ఆ పద్ధతిలో నడపాలి అనుకున్నప్పుడు చిత్తశుద్ధితో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. ఈ సిఐ గారు కూడా భయపడటం అనేది ఇప్పుడు మళ్ళీ కొంతకాలంగా దానికి సంబంధించిన ఎక్కడ అలికిడి లేదు. ఈ అలికిడి లేని టైంలో మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఆవిడ వద్దని చెప్పడం, లాయర్ గారు కదా వద్దంది, లాయర్ గారు వద్దంటే లేదు ఆ పిటిషన్ నాకు తెలియకుండా వేశారని కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆవిడ. కాబట్టి ఆవిడ కోరుతున్నట్టుగానే భావించాలి. అంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే అప్పుడు ఎవరు చేశారు అనేది నిర్ధారణ అవుతుంది అనేది ఆవిడ ఉద్దేశం కావచ్చు. వీళ్ళు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీల్లో రకరకాల అంశాలు, ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలు వచ్చినాయి. ఆ స్టేషన్ పైనే ఏదో బూడిది కనిపించింది, అక్కడే తగలబెట్టేసి ఉంటారు అని కూడా ఒక కథనం నడిచింది మీడియాలో. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంపేసి అదే స్టేషన్లో మేడ మీద తగలబెట్టేసి ఉంటారా అనేది ఒక అనుమానం. కనీసం ఎక్కడ పెట్టారు ఆ బాడీని, అదేదో బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో పడేశారు,
ఒక సిటీ బస్ స్టాప్ దగ్గర ఎక్కడో పాడేసి ఉంటారు. పాడేస్తే అది అన్నోన్ బాడీస్ అనేటువంటి క్లైమ్లో పట్టుకెళ్ళి ఆ ఎలక్ట్రికల్ దీనిలో పెట్టేస్తారు. అలా పెట్టేసి ఎక్కడో కలిసిపోయి ఉంటుంది ఆ బూడిద అన్న టోన్లో ఒక నెరేటివ్ వచ్చింది. ఇంతటి ప్రభుత్వం ఉండి కనీసం చంపిన తర్వాత బాడీని ఏం చేశారు అనేది కూడా ప్రపంచం ముందు పెట్టడానికి ఈరోజు వరకు వాళ్ళకి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రపంచం ముందు పెట్టలేదు. ఆ తల్లికి ఏమైనా చెప్పారేమో తెలియదు. సో ఇప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి ప్రపంచానికి. అంటే ప్రతి ఒక్కడికి లింక్ అయిన వ్యవహారం అది. పోలీసుల బిహేవియర్ అనేది ఈ రోజున అతనికి జరిగింది, రేపు పొద్దున్న నాకు జరగచ్చు, మీకు జరగచ్చు, ఎవరికైనా జరగచ్చు. సో ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న గొడవ మనం చూస్తున్నాం. అక్కడ మొత్తం రౌడీ ఎలిమెంట్స్ ఉన్నారు, వాళ్ళ అసాంఘిక శక్తులు అందరూ దిగారు. ఒక్కొక్కడి మీద వందలాది కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ రేపిస్టులు, చాలా కిరాయి హంతకులు, ఈ లెవెల్లో నెరేట్ చేస్తున్నారు. ఇది కాక్రోచ్ జనతా పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన కుర్రాళ్ళు. ఈ ఎఫ్ఐఆర్ల గొడవ కూడా ఒకటి నడుస్తోంది. దాదాపుగా ఇక్కడ కూడా అలాంటిదే చెప్పారు అతని మీద. ఈ సాయికృష్ణ అనేవాడు చాలా దుర్మార్గమైన ఎలిమెంటు, గంజాయి అమ్ముతాడు, పెడ్లరు, ఇవన్నీ మాట్లాడారు. ఆ గంజాయి వ్యవహారంలో ఎక్కడో తేడా వచ్చి ఎవరి పేరో చెప్పబోయి ఉంటాడు, అందుకని చంపేసి ఉంటారేమో అనే అనుమానం నేనే వ్యక్తం చేశాను. అంటే నాకు వచ్చిన డౌట్ అది. ఒకవేళ అతను గంజాయి పెడ్లర్ అయి ఉంటే గంజాయి రవాణా వెనకాల డెఫినెట్గా పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగదు. ఎక్కడో అతను పోలీసుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఆ పర్టికులర్ NBW కేసు అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయి ఉంది అతని మీద. దానికి సంబంధించి హెరాస్మెంట్ నడుస్తోంది. అది కంట్రోల్ చేయమని బహుశా పొలిటీషియన్ అడుగుంటాడు ఇతను. ఎవరికైతే ఇతను పెడ్లర్గా వ్యవహరించాడో వాళ్ళు రిక్తహస్తం చూపించుంటారు. చూపించడంతో ఇతను కొంచెం అగ్రెసివ్గా మీ పేర్లు ఓపెన్ చేస్తాను ఇలాంటిది ఏదో బెదిరించి ఉండొచ్చు. ఆ సందర్భంగా ఈ NBW ఎగ్జిక్యూట్ చేయటంలో అతని స్టేషన్కి తీసుకొచ్చి ఉండొచ్చు. 4 బాధి వాడిని కంట్రోల్ చేయి అని చెప్పి ఉండొచ్చు ఆ పొలిటీషియన్. ఆ బాధే క్రమంలో ఎక్కడో తగిలి చచ్చిపోయి ఉండొచ్చు. ఇలా ఒక నెరేటివ్ అనుకోవడానికి ఆస్కారం కలదు. కనుక ఇలాంటి 100 అనుమానాలు ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఒక్కొక్క పద్ధతిలో ఆలోచించాడు. కానీ ఈ రోజుకి అసలు ఏం జరిగింది అనేది మిస్టరీనే. ఒక అధికారిక ప్రకటన లేదు. అతన్ని NBW మీద పట్టుకొచ్చారు. అక్కడి నుంచి పట్టుకొచ్చింది వీళ్ళు కాదు, పట్టుకొచ్చిన వాళ్ళు ఆర్మ్డ్ రిజర్వ్. వాళ్ళు తీసుకొచ్చి ఈ స్టేషన్లో అప్పచెప్పి వాళ్ళు రిసిప్ట్ తీసుకున్నారు. ఆ రిసిప్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు ఎంక్వైరీ వీళ్ళు వేసినటువంటి సిట్టుకి. ఆ సిట్టు వాళ్ళకే చెప్పారు ఆ మేడ మీద ఏదో బూడిద దొరికింది అనేది కూడా సిట్టు తాలూకా కథనమే. ఆ రసీదు ఇచ్చినప్పుడు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాదు, అక్కడ ఉన్నటువంటి సెంట్రీ పోస్ట్ నుంచి వాళ్ళకు ఒక రిసిప్ట్ దొరికింది. కాబట్టి అంత క్లియర్గానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అతన్ని తీసుకొచ్చారు, NBW ఎగ్జిక్యూట్ చేయడంలో భాగంగా పట్టుకొచ్చారు. ఈ స్టేషన్ నుంచి కేసు క్లెయిమ్ అయి ఉంది కాబట్టి వీళ్ళు కోర్టుకు తీసుకెళ్ళాలి. కోర్టు గుమస్తా విత్ డాక్యుమెంట్స్ వెళ్ళాలి కోర్టుకి. అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టినప్పుడు ఏదో జరిగింది సంథింగ్ అక్కడ. నా డౌట్ అయితే ఎవరో పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్తో ఎలాగో వచ్చాడు కదా మీ స్టేషన్కి 4 బాధండి అని ఉండొచ్చు. అతను కోర్టులో సీరియస్గా వెళ్ళుంటే ఏవైనా పేర్లు రివీల్ చేస్తాను అనేదన్నా ఇంటిమేట్ చేశాడా? అందుకని కోర్టులో NBW ఇష్యూ చేయటం దగ్గర నుంచి డ్రామా మొదలయ్యిందా? ఇలా చేసిన చరిత్రలు ఉన్నాయి రాజకీయ నాయకులకి, పోలీసులకి. సో వీటన్నిటినీ సమగ్రంగా క్లారిఫై చేస్తూ ప్రభుత్వం ఒక బహిరంగ ప్రకటన చేయవలసి ఉన్నది. హోంమంత్రి గారు కనీసం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాల్సిన సందర్భం ఉంది. కానీ ఆవిడ ఇప్పటిదాకా కేసుకు సంబంధించి ఎక్కడా ప్రాపర్గా స్పందించిన దాఖలాలు లేవు. మీడియాలో కూడా ఎక్కడ దానికి సంబంధించిన కథనాలు అలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. కానీ బయటకు రావాల్సిన సమాచారం బయటకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఆ మదర్ ఆవేదన ఏమిటి, ఆవిడ ఏమనుకుంటున్నారు? కనీసం ఆవిడైనా తన సందేహాలు, తను పొందినటువంటి ప్రభుత్వం నుంచి తాను పొందిన హామీలు, ఆ హామీల అమలులో జరిగిన గందరగోళమా, ఇంకొకట ఎందుకు మనసు మార్చుకున్నారు,
సిఐ గారు ఎందుకు మనసు మార్చుకున్నాడు? ఆయనకి ఏమైనా అష్యూరెన్స్లు ఇచ్చారా? మొత్తం నీ మీద వేసుకో, నీకు ఇది చేసి పెడతామని చెప్పి అది జరగదు అని అర్థమై అడ్డం తిరిగాడా? అంటే ఇవన్నీ చేయటం కంటే వీడిని అడ్డు తొలగించుకుంటే బాగుంటుంది అని అనుకుంటారని భయపడుతున్నాడా? అందుకని ఆ కుటుంబానికి కొంత తెలిసి ఉంటుంది, ఆ సిఐ గారి ఫ్యామిలీకి. వాళ్ళని ఇంటర్వ్యూ చేయొచ్చు, మీడియా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏమన్నా కొత్త విషయాలు చెప్తారేమో తెలియదు. ఇప్పుడు ఈ మదర్ని కూడా అడగాలి. ఈ మదర్ని కూడా అడిగితే ఆవిడ ఏమన్నా కొత్త విషయాలు చెప్తారు. ఎందుకు సిబిఐ మీరు బలంగా ఇన్సిస్ట్ చేస్తున్నారు అని అడిగితే ఏమన్నా చెప్తారేమో చూడాలి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.